చైనాకు నచ్చని ఒకే ఒక్క పదం అమెరికా సూపర్ పవర్. అగ్రరాజ్యానికి తాము కూడా పోటీనే అంటూ ప్రపంచానికి చాటి చెప్పాలని ఆ దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. డిఫెన్స్, టెక్నాలజీ, చివరికి కరోనా వ్యాక్సిన్లలో కూడా తాము అమెరికాకు పోటీ ఇస్తున్నామని డ్రాగన్ కంట్రీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ యుద్ధాన్ని ఇప్పుడు మార్స్ పైకి కూడా తీసుకువెళ్తోంది చైనా. మొన్నటికి మొన్న నాసా చైనా రోవర్ ఫోటోలను పంపితే మేమేం తక్కువ కాదంటూ సెల్ఫీని పంపింది డ్రాగన్ రోవర్. ఇలా ఆ రెండు దేశాల మధ్య వారు కంటిన్యూ అవుతోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని చూపించడానికి చైనా, అమెరికా పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఆ దేశాల రోవర్లు గ్రహంపై ల్యాండ్ అయ్యాయి కూడా. ఇప్పుడు పోటాపోటీగా సెల్ఫీలు కూడా పంపుతున్నాయి. అయితే ఈ రెండు దేశాలు ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్స్ కొద్ది రోజుల తేడాతో అంగారకుడిపైన ల్యాండ్ కావడం కాకతాళీయమా లేక ఆధిపత్య పోరా? మేము వేరు, మా చరిత్ర వేరు. ఇది బాలకృష్ణ సినిమాలో ఓ డైలాగ్. అచ్చు అలానే తమ పెర్ఫార్మెన్స్ ముందు ఏ ఒక్కరూ సరిపోరనే ధీమా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాది. ఎందుకంటే ఎవ్వరూ అందుకోలేనిది, కనీసం ఊహించనిది చేసి చూపించడమే ఆ సంస్థ స్టైల్. ఎన్నో ఏళ్లుగా సౌర వ్యవస్థలో పట్టుకోసం పరితపిస్తున్న ఆ దేశం తొలిసారిగా మార్స్పై ఒక హెలికాప్టర్ను విజయవంతంగా ఎగరేసి ఎవరూ సాధించని రికార్డును సాధించింది. అందనంత దూరంలో ఉన్న హెలికాప్టర్తో ఫోటోలు తీయించి దాన్ని ప్రపంచానికి చూపింది. అంతేగాక అరుణగ్రహం చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ ద్వారా చైనాకు చెందిన ఝురాంగ్ రోవర్ను చిత్రీకరించింది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్తో కొద్ది దూరం నుంచి ఝురాంగ్ రోవర్ ల్యాండింగ్ చిత్రాలను బంధించింది. చైనా ఝురాంగ్ రోవర్ యుటోపియా ప్లానిటియాలో దిగిన తరువాత మార్స్ ఉపరితలంపై అది కదలాడిన చిత్రాలను పంపింది. రెండు ఫోటోల్లో ఒకటి రంగులతో మెరిసిపోతుండగా మరొకటి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తోంది. మార్స్ ఆర్బిటర్ పంపిన చిత్రాలు ఝురాంగ్ రోవర్ను దాని ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ముందు కొద్ది దూరంలో చూపిస్తుంది. గంటకు సుమారు 2.7 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ రోవర్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది నాసా. వీటిని చూపడం ఎంతో సాహసమని, ఈ అద్భుతాలను చూపడం కోసం ఎంతో ధైర్యం చేయాలంటూ క్యాప్షన్ను కూడా పెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అమెరికాకు చెందిన నాసా తమ రోవర్ ఫోటోలను పంపగానే బాగా హట్ అయినట్టుంది డ్రాగన్ కంట్రీ. వెంటనే నాసా మాత్రమే ఫోటోలు పంపుతుందా, మేము పంపలేమా అంటూ తమ రోవర్ తీసిన ఫోటోలను విడుదల చేసింది. అక్కడితో ఆగకుండా రోవర్ తీసుకున్న సెల్ఫీని కూడా జతచేసింది. నాసా కేవలం ఫోటోలను మాత్రమే పంపిందని, కానీ తాము సెల్ఫీలే పంపామని గర్వంగా ప్రకటించింది. ఝురాంగ్ రోవర్ మొదటిసారిగా మార్స్పై ఓ రౌండ్ వేసింది. మన ఇళ్లలో రిమోట్ కారు ఎలాగైతే పనిచేస్తుందో చైనా రోవర్ కూడా అంతే. భూమిపై నుంచి చైనా శాస్త్రవేత్తలు కమాండ్స్ ఇస్తూ ఉంటే 33 కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న మార్స్పై రోవర్ పనిచేస్తుంది. నిజానికిది చాలా కష్టమైన పని. ఎందుకంటే చైనాలో ఓ సిగ్నల్ ఇస్తే అది రోవర్ని చేరడానికి 5 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆ సిగ్నల్ అందుకుని ఆ రోవర్ కదిలితే అది కదిలినట్లుగా తెలిపే ఫోటో తిరిగి చైనా చేరడానికి మరో 5 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇలా ఆ రోవర్ 10 కమాండ్లు అందుకుని పనిచెయ్యడానికి 5-6 గంటలు పడుతుంది. అమెరికా కేవలం రోవర్ను మాత్రమే పంపితే మార్స్ మీదకు ఒకేసారి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను ప్రయోగించి సక్సెస్ అయింది చైనా. అప్పటివరకు మార్స్పై రోవర్లను అమెరికా మాత్రమే నడిపించగలిగింది. 1971లో సోవియట్ యూనియన్ ఓ క్రాఫ్ట్ని మార్స్పై దింపింది. అది సెకండ్లలోనే పనిచేయడం మానేసింది. 240 కేజీల ఝురాంగ్కి 6 రకాల సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. దీనికి ఉన్న హై రెజల్యూషన్ టోపోగ్రఫీ కెమెరా మార్స్ మట్టి, వాతావరణంపై పరిశోధనలు చేస్తుంది. సూర్యశక్తితో పనిచేసే ఈ రోవర్ మార్స్పై పూర్వం ఏ జీవులైనా ఉండేవా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 90 రోజుల పాటు ఈ పరిశోధన చేయనుంది. అయితే మేము ముందు అనేదే కదా అగ్రరాజ్యం తీరు. అందుకోసమే ఫస్ట్ టైం మరో గ్రహంపైన, అది కూడా భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపై హెలికాప్టర్ను ఎగిరించింది. ఆ చిన్న హెలికాప్టర్ మార్స్పై చక్కర్లు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటో, వీడియోను విడుదల చేసింది నాసా. రోవర్లో నుంచి తన రెక్కలను విప్పుకుని బయటకు వచ్చిన ఈ బుల్లి హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ. ఇది 1 నిమిషం కన్నా తక్కువసేపు అక్కడ ఎగరగలిగింది. మరో ప్రపంచంలో ఎగిరిన మొట్టమొదటి హెలికాప్టర్గా నిలిచింది. మార్స్పై హెలికాప్టర్లు, విమానాలు ఎగిరేందుకు ఎలాంటి అవకాశం ఉందో తెలుసుకోవడం కోసం నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఇందుకోసం గతేడాది జులైలో పర్సెవరెన్స్ రోవర్తో కలిపి ఇంజెన్యూటీని అంతరిక్షంలోకి పంపించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్స్పైకి రోవర్ చేరుకోగా రోవర్ నుంచి బయటకొచ్చి అంగారకుడిపై అడుగుపెట్టింది ఇంజెన్యూటీ. ఈ సక్సెస్తో భవిష్యత్తులో మార్సుపై విమానాలు సాహసోపేతంగా ఎగరగలవన్న ధీమా పెరిగింది. భూమికి సుదూరంగా ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అన్వేషించడానికి ఇది గొప్ప ప్రారంభమే అనుకోవచ్చు. మార్స్పై జీవజాలం ఉందా లేదా? ఉంటే ఎలా ఉంది? ఎంతకాలం కింద ఉంది అని తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నాసా పురాతన సూక్ష్మజీవుల ఉనికిపై విశ్లేషణ చేస్తోంది. ఇలా చైనా, అమెరికాల మధ్య ఆధిపత్య పోరులో ఏది ముందు విజయం సాధిస్తుందో, ఏది పెత్తనం చెలాయిస్తుందో తెలియదుగాని ఇరు దేశాల వరుస ప్రయోగాలతో ప్రపంచానికి మాత్రం అరుణగ్రహం గురించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ విజయాలతో భవిష్యత్తులో 2 రోవర్లకు వేగులుగా డ్రోన్లను ఉపయోగించే అవకాశముంది. మొత్తంగా ఈ 2 దేశాల ముందడుగు భవిష్యత్తు ప్రయోగాలకు మార్గదర్శకం కాబోతోంది. ఇప్పటికే మార్స్ చుట్టూ 2, ఆ గ్రహం ఉపరితలంపైకి 1 ఉన్నాయి. చైనా వాహన నౌకలు ఇలా చేరుకున్నాయో లేదో నాసా మార్స్ రోవర్ వెళ్లి ల్యాండ్ అయింది అక్కడ. ఇలా ఆ 2 దేశాల వరుస ప్రయోగాల వెనుక కారణమేంటి? కేవలం అరుణ గ్రహంపైనే కాక గతంలో చంద్రుడిపై కూడా ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. నిజానికి అంగారకుడి గుట్టు విప్పాలి, అడుగు పెట్టాలన్నది ఏళ్లనాటి కల. అందుకే దేశాలు వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు ఎందుకు వరుసగా ఈ దేశాలు ఒకేసారి ప్రయోగాలు చేస్తున్నాయంటే దీని వెనుక భారీ కారణమే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నెలల గ్యాప్లో అంగారక గ్రహంపైకి 3 స్పేస్ క్రాఫ్ట్లు ప్రయాణం ప్రారంభించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్ అమల్, చైనా తియాన్వే-1 అనే అంతరిక్ష నౌకలతో పాటు ఇప్పుడు మార్స్ మీద ల్యాండైన నాసా రోవర్ కూడా కొద్ది నెలల వ్యవధిలోనే ప్రయోగించారు. దేశాలు ఎందుకు వరుసగా అంగారకుడిపైకి స్పేస్ క్రాఫ్ట్లను ప్రయోగించాయంటే ఇదే అనువైన కాలం. గ్రహగమన వ్యవస్థ ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి భూమి, అంగారకుడు అతి దగ్గర కక్షల్లో ప్రయాణిస్తాయి. అంటే 2 అత్యంత సమీపానికి వస్తాయి. ఇది కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకునే దేశాలన్నీ తమ క్రాఫ్ట్లను అంగారకుడిపైకి పంపాయి. 2020లో అలా జరిగింది. మళ్లీ 2022లో అంగారకుడు భూమికి సమీపంలోకి వస్తాడు. ఈ 3 ప్రయోగాలు కూడా వేర్వేరు కీలక విషయాలు తెలుసుకోనున్నాయి. 2 నుంచి 3 ఏళ్లపాటు మార్స్ చుట్టూ, మార్స్ మీద మకాం వేసి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి అంగారక గ్రహానికి అంతరిక్ష నౌక పంపడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఆ గ్రహంపై దిగే నౌకలైతే అతి భయానక 7 నిమిషాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్స్ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత నౌక నేలపై దిగేందుకు పట్టే 7 నిమిషాలు చాలా కీలకం. అక్కడ విఫలమైతే ఆ దేశాలు పెట్టిన ఎంతో ఖర్చు ఆవిరవుతుంది. ఇలా ఇప్పటివరకు గ్రహాన్ని చేరుకునేందుకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దాదాపు సగం విఫలమయ్యాయి. దాన్ని దాటుకుని అమెరికాకు చెందిన నాసా హెలికాప్టర్ను కూడా పంపింది. అంగారకుడిపై డ్రోన్లు, హెలికాప్టర్లు ఎగురగలుగుతాయా అని తెలుసుకునేందుకే ఇది ఉపయోగపడుతుంది. అంగారకుడి గుట్టు విప్పేందుకు జరుగుతున్న పరిశోధనలు ఇప్పటివి కావు. 150 ఏళ్లుగా టెలిస్కోప్ ద్వారా, 50 ఏళ్లుగా కక్ష్యల ఆధారంగా, 20 ఏళ్లుగా రోవర్ల ద్వారా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు మరికొన్నేళ్లలో రోవర్లు పంపిన శాంపిల్స్ను భూమ్మీద సొంత ప్రయోగశాలల్లో విశ్లేషించనున్నారు సైంటిస్టులు. ఇప్పుడు చైనా, అమెరికా మధ్య ఏర్పడుతున్న ఆధిపత్య పోరు కారణంగా అరుణగ్రహం గుట్టువిప్పే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భవిష్యత్తులో ఎదురుకాబోయే సవాళ్లు ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం మార్స్ మీద మకాం వెయ్యాలన్న ప్రయత్నానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. నాసా చెబుతున్నట్లు మరో 10 ఏళ్లలో మార్స్ పైకి మకాం మార్చేందుకు అనువైన పరిస్థితులు రావచ్చన్న డిస్కషన్ కూడా నడుస్తోంది. అయితే అమెరికా, చైనా ఈ 2 దేశాలు కేవలం అరుణగ్రహం కోసమే పోటీ పడలేదు. గతంలో చంద్రుడి మీద హక్కుల కోసం ఇవి 2 పోటాపోటీగా అడుగులు వేశాయి. వాస్తవానికి ఇతర గ్రహాలు, చంద్రుడి వంటి ఉపగ్రహాలపై హక్కులు ఎవరూ నిర్ణయించలేదు. కాని ఈ 2 దేశాలు మాత్రం పోటీ పడుతున్నాయి. 1958లో అమెరికా తొలిసారి మూన్ మిషన్ చేపట్టింది. అదే ఏడాది సోవియట్ యూనియన్ కూడా మూన్ మిషన్కు శ్రీకారం చుట్టింది. ఆ రోజుల్లో చైనా పేద దేశం. కాని తాము కూడా శాటిలైట్స్ తయారు చేస్తామని ఆధునిక చైనా నిర్మాత మావో జెడాంగ్ చెప్పారు. 1970లో చైనా తన శాటిలైట్ను పంపింది. అమెరికా నీడలో ఆర్థికంగా ఎదిగిన చైనా 40 ఏళ్లలో అదే అగ్రరాజ్యానికి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. చంద్రుడిపై అన్వేషణ కోసం అమెరికా సుమారు 70 ఏళ్లుగా పరిశోధనలు చేస్తోంది.
చంద్రుడిపై ఉన్న వనరులన్నీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. భవిష్యత్తులో చంద్రుడిపై ఉన్న వనరులను గుర్తించి వెలికితీసే పనులను ప్రైవేటు రంగానికి అప్పగించాలని అమెరికా ఆలోచన. ఇందుకోసం ఇప్పటికే ప్రయోగాలు చేపడుతోంది కూడా. చంద్రుడిపై లభించే ఖనిజ సంపదలో భాగంగా శాంపిల్ సేకరణకు నాసా 4 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. 2024 నాటికి చంద్రుడిపైకి 2 వ్యోమగాములను పంపాలని నాసా టార్గెట్గా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం పేరు ఆర్టెమిస్ మిషన్. ఇందుకోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. చంద్రుడిపై స్వంతంగా నీరు, గాలి, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఆలోచనతో ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. చంద్రుడిపైకి పోయి రావడమే కాదు, అంతకు మించి అంటోంది అమెరికా. 2030 నాటికి చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేయాలనేది అమెరికా ఆలోచన. చైనా కూడా ఇదే టార్గెట్తో ప్రయోగాలు చేస్తోంది. అగ్రరాజ్యం కన్నా ఒక అడుగు ముందుగానే, అంటే 2029 కల్లా చంద్రుడిపై తిష్టవేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చైనా వేస్తున్న అడుగులు చూస్తుంటే ప్రపంచానికి భయం వేస్తోంది. ఎందుకంటే చైనా అవసరమనుకుంటే తన శత్రుదేశాల శాటిలైట్లను ధ్వంసం చెయ్యడానికి కూడా వెనుకాడదు. అదే జరిగితే పెను వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు అమెరికా నిపుణులు.